నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. వినాయక చవితి తర్వాత దగ్గర నుంచి ఉండే 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా చెప్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో మనం పితృదేవతల్ని స్మరించుకుంటాం. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మన బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. చూడండి, చాలా ఇళ్లలో పిల్లలకి వివాహం జరగక వారు సెటిల్ అవ్వక ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో పితృదేవతల్ని శాంతపరచాలి అని చెప్తారు. మిగిలిన సమయాల్లో కుదరకపోయినా ఈ మహాలయ పక్షాల 15 రోజులు కూడా ఈ పితృదేవతలు స్మరించి మంచి కార్యక్రమాలు వారికి సంబంధించినవి చేస్తే కనుక పిల్లలకి మంచి జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. మహాలయ పక్షాల్లో మేము గత సంవత్సరం వెళ్ళాం కదా. మహాలయ పక్ష అంటే మహాలయ మోక్ష క్షేత్ర యాత్ర మళ్ళీ సెప్టెంబర్ 4న మొదలవుతోంది, 17వ తేదీ వరకు. మొత్తం 14 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో మనం గయా ప్రయాగ నుంచి మొదలు పెడితే కాశీ, అయోధ్య, మధుర, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, చివరిగా మాతృగయలో ఏంటంటే మన మాతృదేవతకి మనైతే గతించిన పెద్దలు ఉంటారు కదా, వారికి అక్కడ ప్రత్యేకించి అమ్మకి మాత్రమే పిండ ప్రదానం చేసే ప్లేస్ అన్నమాట. ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ యాత్రలో ఉంటాయి. ఈ యాత్రకు మీరు వెళ్ళాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మిగిలిన వివరాలన్నీ కూడా మీరు టూర్స్ వారిని సంప్రదించవచ్చు. మహాలయ పక్షాల్లో చేసే ఈ యాత్ర మీకు అనంతమైన ఫలితాలను ఇస్తుంది. చక్కగా పితృదేవతను స్మరించుకుంటూ ప్రతి చోట కూడా ఈ 15 రోజులు కూడా మీరు పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసుకుంటూ వెళ్తారు. ఎంత మంచి అవకాశం అండి. మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఆ టూర్స్ వారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, వారిని మీరు సంప్రదించవచ్చు.